ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి 73వ కీర్తన 21, 22 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. 73వ కీర్తన 21, 22 వచనాలు. నా హృదయము మచ్చరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడిని అయితిని. దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనందరితో మాట్లాడున్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క లేఖనాలను ధ్యానించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధికి రావటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. నిష్ప్రయోజనమైన నన్ను మరుగుపరిచి ప్రయోజనకరమైన నీ మాటను మా అందరికీ కూడా వెల్లడిపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఒక భక్తుడు తన యొక్క జీవితంలో తాను అనుభవించినటువంటి ఒక గొప్ప అనుభవాన్ని మనందరికీ కూడా ఒక పాఠముగా తెలియచేస్తూ ఉన్నాడు. ఇది ఈ యొక్క కీర్తనను రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆసాపు గారు. మరి ఈ యొక్క కీర్తన రాసినటువంటి ఆసాపు గారు గురించినటువంటి కొన్ని విషయాలను మనం ఆలోచన చేసి, మరి ఏ సందర్భంలో ఆయన ఈ రీతిగా మాట్లాడాడు. ఈ కీర్తనలో అతను అంటున్నటువంటి మాట ఏమిటంటే, నా హృదయము మత్సరపడింది, నా అంతరింద్రియములో నేను వ్యాకుల పడ్డాను, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అని తను ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడో, ఎటువంటి రీతిగా ఆలోచన చేశాడో, ఆ ఆలోచనలను బట్టి అతడు ఏమైపోయాడో దానిని మరి తెలియచేస్తూ ఈ యొక్క మాటలను మనకు మరి రాసి ఉంచటం జరిగింది. మరి ఆసాపు గారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మరి భక్తుడైనటువంటి దావీదు దేవుని పట్ల ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడై దేవుని సేవించుట కొరకు అనేక మందిని నియమిస్తూ వచ్చి ఉన్నాడు. మరి దేవుని యొక్క మందసము డేరాలలో ఉంటున్నప్పుడు ఆ మందసము ఎదుట నిలవబడి దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి కీర్తించటానికి దావీదు కొంతమందిని ప్రత్యేకపరిచాడు. అలా ప్రత్యేకపరిచినటువంటి వారందరినీ కూడా 24 గ్రూప్స్గా చేయటం జరిగింది. 24 గ్రూప్స్గా వారందరినీ కూడా డివైడ్ చేయటం జరిగింది. ప్రతి ఒక్క గ్రూపులో కూడా 12 మంది ఉంటారు. అంటే రోజుకి 24 గంటలు ఉన్నట్లుగా, పరలోకమందులో 24 పెద్దలు ఉన్నట్లుగా 24 గ్రూప్స్గా వారందరినీ డివైడ్ చేసి ప్రతి ఒక్క గ్రూపులో ఒక 12 మందిని ఏర్పాటు చేసి, ఈ 12 మంది కూడా ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలంటే, ఆ గ్రూపు వారి యొక్క వంతు వచ్చినప్పుడు వారు దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, దేవుని కీర్తిస్తూ ఉండాలి. వాయిద్యములతో, తాళములతో మరి దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా వాళ్ళు కీర్తిస్తూ ఉండాలి. ఈ రీతిగా దేవుని కీర్తించుట కొరకు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా పాటలు పాడుచు దేవుణ్ణి మహిమపరచుట కొరకు 288 మందిని దావీదు ప్రత్యేకపరిచాడండి. ఈ యొక్క మరి ఈ విషయాలన్నీ కూడా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఈ రీతిగా ఏర్పాటు చేయబడినటువంటి 288 మంది గాయకుల మీద 3 ప్రధానులుగా దావీదు నియమించడం జరిగింది. అలా 3 ప్రధానులుగా నియమించినటువంటి వారిలో ఆసాపు ఒకడు. ఒకసారి దినవృత్తాంతాల మొదటి గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు
హేమాను, ఎదుతూను అని వారి కుమారుల్లో కొందరిని సేవ నిమిత్తమే ప్రత్యేకపరిచి ముగ్గురు ప్రధానులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముగ్గురు ప్రధానులలో ఆసాపు ఒకడండి. అంటే ఆసాపు ఎటువంటి వాడు, ఎక్కడ ఉండేటువంటి వాడు, అతని యొక్క దినచర్య అంతా ఎలాగా ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్టయితే, ఆసాపు దేవుని సన్నిధిలో, దేవుని స్తుతించటలో, దేవుని ఆరాధించటలో, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులైనటువంటి వాడు. ఆ ఉన్నటువంటి మరి 288 మంది మీద ఒక ప్రధానుడిగా ఉండి వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుని గురించి గానం చేస్తున్నప్పుడు, కీర్తిస్తున్నప్పుడు వారు ఏ రీతిగా దేవుని కీర్తించాలి, ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించాలి, ఏ తాళాలు ఉపయోగించాలి, వారి యొక్క స్వరములు ఎలాగ ఉండాలి, వీటన్నిటినీ కూడా సరిచేస్తూ మరి దేవుణ్ణి ఆరాధన చేయటంలో, దేవుని కీర్తించటంలో ప్రధాన పాత్ర పోషించేటువంటి వాడుగా ఆసాపు కనబడుతూ ఉన్నాడు. ఈ ఆసాపు మరి దాదాపుగా 12 కీర్తనలు రాయటం జరిగింది. మరి ఈ ఆసాపు రాసినటువంటి కీర్తన ఇదండి. ఆసాపు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, దేవుని సముఖములో నుండి దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు, దేవుని కీర్తించేటువంటి వాడు, దేవుని స్తుతించేటువంటి వాడు, దేవుని మహిమపరిచేటువంటి ఆ గుంపులన్నిటి మీద అధికారిగా ఉండి, ప్రధానుడిగా ఉండి దేవుని యొక్క పరిచర్యను నిర్వహిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి అంతటి పరిచర్య జరిగిస్తూ, అంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ, గణపరుస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఆసాపు ఏమంటున్నాడో తెలుసా? ఈ కీర్తనలో ఏమంటున్నాడు చూడండి, 21వ వచనంలో, నా హృదయము మత్సరపడింది. మత్సరం అంటే ఏంటండి? అసూయ ముదిరిపోతే వచ్చేటువంటిది మత్సరం. దావీదు గొలియాతుని చంపి వస్తున్నప్పుడు దావీదుకి 10,000 కొలదియు అనగానే వెంటనే సౌలు యొక్క మనసులోకి ఏమొచ్చేసింది? అసూయ వచ్చింది. ఆ అసూయ ముదిరిపోయి చివరికి ఏమైపోయింది? అది మత్సరముగా మారి చివరికి దావీదును చంపేయాలనుకున్నటువంటి వాడు. అంటే మత్సరము అంటే అసూయ ముదిరిపోతే వచ్చేటువంటి మత్సరం. ఇక్కడ ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, కీర్తిస్తూ ఉండేటువంటి మరి ఆసాపు యొక్క హృదయంలో మత్సరం రావటం ఏంటి? దేవుని సన్నిధిలో ఉండేటువంటి వాడు, దేవుని సముఖం ఉన్నటువంటి మరి ఆసాపు యొక్క హృదయంలో మత్సరం రావటం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది కదండి. అంతేకాదు, ఇంకా ఏమంటున్నాడు చూడండి, నా హృదయ అంతరింద్రియాలలో వ్యాకులం వచ్చిందంట, బాధ కలిగిందంట. ఇంకా ఏమంటున్నాడు? నేను తెలివి లేని పశుప్రాయుడయ్యాడు అంటున్నాడు. పశుప్రాయుడయ్యాడంట, పశువులా బిహేవ్ చేశాడంట. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం కదా, నువ్వు మనిషివా మృగానివా అంటూ ఉంటాం కదండి. అంటే అతని యొక్క బిహేవియర్ అలా మారిపోయిందని అంటున్నాడు. తన గురించి తానే చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నీ సన్నిధిని నేను మృగము వంటి వాడనైతిని అంటున్నాడు. అసలు ఎందుకు ఇలా జరిగింది? దేవుని సముఖములో ఉండి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక సేవకుడుగా, ఆరాధికుడుగా ఉన్నటువంటి అతను ఎందుకు ఆ రీతిగా మారిపోయాడు, ఎందుకు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలు మనకి తెలియాలి అంటే మరి ఈ కీర్తనను మనం కొద్దిగా ధ్యానం చేయాలండి. ఈ కీర్తనను మనం ధ్యానం చేయట కొరకు కీర్తన గ్రంథము అదే 73వ కీర్తన 2వ వచనం నుంచి మనం చూచినట్లయితే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. ఏం చేసినాయి అంట? ఆయన పాదాలు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను అంటున్నాడు. ఆసాపు దేవుని సముఖంలో ఉన్నటువంటి ఆసాపు పాదాలు ఏమవుతున్నాయి అంట? జారిపోతూ ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు అంటున్నాడు అంటే కారణం ఏమిటి అంటే 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు. ఎవరిని చూశాడంటండి ఇతను? భక్తిహీనులను చూశాడట. దేవుని సముఖంలో నుండి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఇతడు ఎవరిని చూశాడు? భక్తిహీనులను చూశాడు. భక్తిహీనుల యొక్క క్షేమమును చూచినప్పుడు ఏం కలిగిందంట? ఆసాపుకి ఏం కలిగింది చూడండి. ఏం కలిగిందని చెప్తున్నాడు? భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. ఎందుకు మత్సరపడుతున్నాడు? ఎందుకు ఆ యొక్క భక్తిహీనుల యొక్క క్షేమాన్ని చూచినప్పుడు
గర్వించు వారిని బట్టి మరి ఎందుకు మచ్చర పడుతున్నాడు అంటే కారణం ఏమిటి అంటే 4వ వచనంలో మరణమందు వారికి యాతనలు లేవు. వారి జీవితంలో మరి బ్రతికినంత కాలం ఎలాగుంటున్నారంటే తర్వాత వచనంలోనే ఉంటుంది, వారు పుష్టిగా ఉన్నారు. బ్రతికినంత కాలము పుష్టిగా ఉంటున్నారు. మరణములో కూడా వారి జీవితానికి ఏం లేకుండా పోయింది, యాతన లేవు. 5వ వచనంలో ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగటలేదు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు కూడా పుట్టట్లేదు. ఇబ్బందులు రావట్లేదంట, తెగుళ్ళు రావట్లేదంట, పుష్టిగా ఉంటున్నారంట. ఇంకా ఏమంటున్నాడు, వారు మరణమందు వారికి యాతన లేవు. రాత్రి పడుకున్నాడండి, తెల్లారి లెగిసేటప్పటికి చనిపోయాడండి. మరణమందు యాతన లేదు, నిద్రలోనే చనిపోయారు. ఈ మాటలు మనం వింటూ ఉన్నాం లోకంలో ఉన్నటువంటి వారి గురించి. దేవుని సంబంధులుగా విశ్వాసులైనటువంటి వారు ఎంతోమంది మరి వారి యొక్క చివరి కాలంలో మంచంలో పడి తీసుకుంటూ ఎంతో కాలము బాధను అనిపిస్తూ శ్రమను అనుభవిస్తూ చనిపోయినటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆసాపు ఆ భక్తిహీనుల వైపు చూసినప్పుడు వారు పుష్టిగా ఉంటున్నారు, వారికి రోగాలు రావట్లేదు, మరణమందు యాతన లేవు, చక్కగా చనిపోతూ ఉన్నారు. అంతేకాకుండా వారికి ఇతరులకు కలిగినట్లుగా ఇబ్బందులు రావట్లేదంట, ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏ ఇబ్బందులు కూడా వారికి రావట్లేదంట, ఇంకా తెగులు కూడా పుట్టట్లేదంటే, ఏ రోగాలు కూడా రావట్లేదంట. ఇంకా చూసినట్లయితే వారు ఎలాగున్నారని తెలియచేస్తున్నారంటే, కావున వారు గర్వమును కంఠహారము వలె చుట్టుకొని ఉన్నారు. వారి ప్రవర్తన ఎలా ఉందంటే అండి, గర్వంతో నడుస్తూ ఉన్నారు. ఇంకా వస్త్రము వలె వారు బలాత్కారమును ధరించుకుంటున్నారు, బలాత్కారం చేస్తూ బ్రతుకుతున్నారు, ఇతరులను మోసం చేస్తూ బ్రతుకుతున్నారు. బలము, వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి, వారికి ఉన్న అధికారాన్ని బట్టి, వారికి ఉన్న శక్తిని బట్టి, వారికి అది అధికారమే కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిని బట్టి అన్యాయంగా అక్రమంగా ఇతరులను దోచుకునేటువంటి వారుగా ఉన్నారు, బలాత్కారులుగా ఉన్నారు. అలా బలాత్కారంగా బ్రతుకుతూ ఉన్నారు, గర్వంతో బ్రతుకుతూ ఉన్నారు అని వారిని గురించి తెలియచేస్తున్నాడు. 7వ వచనంలో క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి. అదే మన భాషలో చెప్పుకోవాలంటే కళ్ళు నెత్తికొచ్చినాయి అంటండి. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. ఇంకేమంటున్నాడు, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయిచు బలాత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారి ముఖం ఎత్తుదురు, వారు నాలుక ఏం చేస్తుందంట, భూసంచారం చేస్తుంది. వారి నాలుక ఎప్పుడూ కూడా ఈ భూలోక సంబంధమైన వ్యర్థమైనటువంటి మాటలు, కళ్ళునేమో నెత్తికెక్కిని అన్నటువంటి రీతిగా వారి యొక్క జీవితం అలాగున్నదని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. భక్తిహీనుల యొక్క జీవితం ఎలాగున్నదంటే క్షేమంగా ఉన్నది, మరణమందు యాతన లేవు, ఇతరులకు వచ్చినట్లుగా తెగుళ్ళు లేదు, పుష్టిగా ఉంటున్నారు, గర్వంగా ప్రవర్తిస్తున్నారు, బలాత్కారం చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా వారు బ్రతుకుతున్నప్పటికీ వారికి ఏముంటుందంట, క్షేమం ఉంటుంది. భక్తిహీనులు వారు దేవుని నమ్మకపోయినా, ఇంకా భక్తిహీనులు అంటే ఎవరో కూడా తెలియచేస్తున్నాడు. చూడండి 11వ వచనంలో, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారనుకొందురు, ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చంత గలవారే ధనవృద్ధి చేసుకుంటున్నారు. ధనవృద్ధి చేసుకుంటూ, లోకంలో సంపాదించుకుంటూ, లోకంలో అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, బలాత్కారం చేస్తూ, ధనాన్ని వృద్ధి చేసుకుంటూ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. అయినా వారికి ఏం లేకుండా పోయింది, వారికి తెగుళ్ళు లేవు, ఇతరులకు పుట్టినట్లుగా వాళ్ళకి బాధలు రావట్లేదు, నిందలు లేదు, అవమానాలు లేదు, వారి జీవితం చాలా బాగుంది అన్నటువంటి రీతిగా ఆసాపు కనపడిందంట. ఒక ఆసాపుకే కాదండి, యోబు గారికి కూడా అలానే కనపడింది. ఒకసారి యోబు గ్రంథము 21వ అధ్యాయము 21:7, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు, వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబములు స్థిరపరచబడుతున్నాయి. వారి జీవితాలు ఏమవుతున్నాయి అంట, స్థిరపరచబడుతూ ఉన్నాయి. వారి కుటుంబము భయమేమీ లేక క్షేమముగా ఉన్నాయి. దేవుని దండము వారి మీద పడుటలేదు, వారి గొడ్లు దాటక తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుక పోకయును, వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు, తంబుర స్వరమండలమును పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుకుందురు అంట. వారి జీవితం ఎలాగుందంటే భక్తిహీనుల యొక్క జీవితం క్షేమం ఉంది,
సంతోషిస్తున్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఈనాడు లోకంలో ఉన్నటువంటి వారి జీవితం దేవుణ్ణి ఎరగకుండా ధనమును సంపాదించుకొని, ఆస్తిని ఐశ్వర్యమును కూర్చుకొని, దేవుని మీద ఆధారపడకుండా ఉన్నటువంటి వారి యొక్క జీవితము కూడా ఆ రీతిగానే మన కంటికి కనబడుతూ ఉంది. ఈ రీతిగా చాలామంది విశ్వాసులైనటువంటి వారు, లోతైనటువంటి అనుభవం లేనటువంటి వారు, దేవుని పట్ల, దేవుడి కార్యము పట్ల, దేవుడు చేసినటువంటి మేలుని పట్ల సరైన అవగాహన లేనటువంటి అనేక మంది నామకార్థ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎంతోమంది బయట పడకపోవచ్చు, కానీ లోపల అయితే వారి మనసులో ఈ రకమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఈ రకమైన మత్సరం వస్తుంది. మేము దేవుని దగ్గరికి వెళ్తాం వల్ల మా జీవితానికి ప్రయోజనం ఏంటి? లోకంలో ఉన్న వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు, లోకంలో ఉన్న వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, వారి జీవితాలు ఎంతో బాగున్నాయి, వారు అక్రమం చేసిన వారి యొక్క జీవితాల్లో ఎటువంటి దేవుని యొక్క శిక్ష వారి మీదకి రావట్లేదనేటువంటి రీతిగా అనేకులు ఈ రీతిగా మత్సరపడుతున్నటువంటి సందర్భాలు లేకపోలేదండి. మరి ఈ రీతిగా మరి లోకంలో భక్తిహీనుల యొక్క జీవితం ఉంటే మరి మన యొక్క జీవితం ఎలాగుంటుంది అంటే, ఆసాపు గారి యొక్క జీవితం ఎలాగున్నదని తెలియచేస్తున్నాడంటే 73వ కీర్తన 13వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆసాపు గారి యొక్క జీవితం ఎలాగుంది, లేదా మన జీవితం ఎలాగుంటుంది అన్నటువంటి విషయం ఇక్కడ మనకు అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. ఎందుకని? దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ప్రతిరోజు కూడా ఆసాపు గారు తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించాలంటే మొట్టమొదటిగా పవిత్రుడిగా ఇతడు ఉండాలి కనుక ప్రతి దినము దేవుని ఎదుట సాగిలు పడుతున్నాడు, తన్ను తాను దిద్దుకుంటున్నాడు, సరి చేసుకుంటున్నాడు. ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రతి దినము కన్నీరుతో దేవుని దగ్గరికి వెళుతున్నాడు. కానీ ఆ రీతిగా తన దినచర్య అంతా గడుపుతున్నప్పటికీ ఏం జరుగుతుందంట? అతనికి ప్రతి దినము కూడా బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున కూడా శిక్ష వచ్చుచున్నది అని తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా మరి ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళ్ళి ఆలోచన చేసినట్లయితే మన విశ్వాసులైనటువంటి వారి యొక్క మన జీవితాలు కూడా ఎలా ఉంటున్నాయి అంటే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఎలా ఉండాలి మనం అని దేవుడు సెలవిస్తున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎలాగుండాలి? మనం దీనులమై ఉండాలి. వారు ఎలాగుంటారు? ప్రతిదినము తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. మళ్ళీ మనమైతే తగ్గించుకోవాలి, వాళ్ళైతే తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. అదే రీతిగా 4వ వచనంలో మనం చూసినట్లయితే దుఃఖపడువారు ధన్యులు. అనుదినము మనం ఎలాగుండాలి? దుఃఖముతో ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో ఉండాలి. కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి వారి యొక్క జీవితం ఎలాగ ఉంటుంది? వారు ఎల్లప్పుడూ సంతోషమే. వారి జీవితానికి దుఃఖం అనేది ఏమాత్రము కూడా తెలియదు. అదే రీతిగా 5వ వచనంలో చూసినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు వారు కలవారు ధన్యులు. మనం ఎలాగుండాలి? ఉపవాసాలతో, ఆకలితో మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఉపవాసములతో గడపాల్సినటువంటి పరిస్థితి. వారి యొక్క జీవితం ఎలాగుంటుంది చెప్పండి? వారికి ఇష్టమైనది తినవచ్చు, వారికి ఇష్టమైనది త్రాగవచ్చు, వారికి ఇష్టమైనది చూడవచ్చు, వారి ఇష్టమైనట్టుగా బ్రతకవచ్చు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి వారి పరిస్థితి అదే కదండి. లోకంలో ఉన్నటువంటి వారికి నియమాలు లేవు, నీకంలో ఉన్నటువంటి వారికి నిబంధనలు లేవు. వారి యొక్క దృష్టి యొక్క ఇష్టము చొప్పున వారు బ్రతకచ్చు. వారు ఏది తినాలంటే తినచ్చు, వేరు తాగాలంటే తాగొచ్చు, వారు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎవరితో సహవాసం చేయాలంటే వారు చేయొచ్చు, ఏది చూడాలనుకున్నా వాళ్ళు చూడొచ్చు. వారి యొక్క మనసుకు నచ్చింది ఏదైనా యథేచ్ఛగా వారు చేయటానికి వారికి అవకాశం ఉంది. కానీ దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే మనము, దేవుని మీద ఆధారపడేటువంటి మనకి ఎన్నో రిస్ట్రిక్షన్స్. దుఃఖపడువారు ధన్యులు. దుఃఖముతో, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, ఆకలి దప్పులతో మనం ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనం తగ్గించుకుంటూ ఉండాలి. వాళ్ళైతే తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆకలి అంటే తెలియదు, వాళ్ళకి దుఃఖం అంటే తెలియదు, వాళ్ళకి వేదన అంటే తెలియదు. ఇంకా మనం చూసినట్లయితే 8వ వచనంలో, 5వ అధ్యాయం 8వ వచనంలో నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు. మన జీవితాల్లో ఏమున్నాయి? ఇంకా దేవుని వాక్యము నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తము బయటికి వెళుతుంటే ఈరోజు
మరి సువార్తకి ఎంతోమంది ఆటంకముగా, ఒకప్పుడు ఆటంకంగా ఉండేవాళ్ళు, ఇప్పుడైతే ఆటంకం కాదండి. ఏం చేస్తున్నారు? కొట్టడం, తిరగబడటం, కొన్ని చోట్లయితే చంపేయటం, కొన్ని ప్రాంతాల్లో అయితే భయంకరమైనటువంటి హింసలు. మరి లోకంలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? దేవుని ఎరిగినటువంటి వారి యొక్క జీవితంలో ఈ రీతిగా శ్రమ ఉంటుంది, అనేకమైన ఇబ్బందులు ఉంటాయని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా 11వ వచనంలో మనం చూసినట్లయితే, 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు. ఏమన్నాయి మనకి? నిందలు, అవమానాలు, చెడ్డ మాటలు. దేవుని సన్నిధికి వస్తున్నందుకు నిందలు మోపేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగున్నది చెప్పండి? వాళ్ళకి అవన్నీ ఉన్నాయా? నిందలు కానీ అవమానాలు కానీ వారి జీవితాల్లో లేవు. వారి బలాత్కారము చేయొచ్చు, హేళన చేయొచ్చు బ్రతుకుతున్నారంట. వారు చేసిన బలాత్కారమును గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారంట. లోకంలో ఉన్నటువంటి వారి పరిస్థితి, దేవుని ఎరిగినటువంటి వారి పరిస్థితి. ఆసాపు ఈ రీతిగా తన యొక్క జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకున్నాడు. తన జీవితంలో ప్రతిదినము దేవుని దగ్గర సాగిలపడాలి, ప్రతిదినము కన్నీరు విడవాలి, ప్రతిదినము కూడా తను పరిశుద్ధునిగా ఉంచుకోవాలి, తన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, తన చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిర్దోషిగా ఉండాలి, ఒక్కొక్కసారి ఆకలి దప్పులతో ఉండాలి, దుఃఖపడాలి, ఉపవాసాలతో ఉండాలి, ఇతరులకు తీర్పు తీర్చకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, నీ కుడి చెంప కొట్టినటువంటి వారికి ఏం చూపించాలంట? ఎడమ చెంప. వాళ్ళు ఏం చేస్తున్నారు? నిష్కారణముగా మన చెంపలు వాయిస్తూ ఉన్నారు. లోకంలో ఆ రీతిగా బ్రతుకుతున్నప్పటికీ వారి జీవితం క్షేమంగా ఉంది కదా, వారి జీవితం సమాధానంగా ఉంది కదా, వారి పుష్టిగా ఉన్నారు కదా, వారి మీద దేవుని యొక్క దండం పడట్లేదు కదా, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రావట్లేదు కదా, వారి బలాత్కారాన్ని హారంగా కట్టుకున్నారు కదా, బలాత్కారము చేయొచ్చు, బలాత్కారాన్ని గురించి వారు మాట్లాడుకుంటున్నారు కదా, అయినా వారి జీవితం క్షేమంగా లేదు. నా జీవితం ఏంటి ఎట్లా ఉంది? ప్రతిదినము బాధే, ప్రతిదినము శిక్షే. దేవుని సన్నిధిలో చిన్న పొరపాటు చేసిన, దేవుని నుంచి అలా తొలగిపోయినా వెంటనే దేవుని యొక్క దండం నా మీద దిగుతుంది, దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. ఆసాపు తన జీవితంలో తన యొక్క జీవితాన్ని, లోకంలో ఉన్నటువంటి భక్తిహీనుల యొక్క జీవితాన్ని, రెండింటిని కూడా కంపేర్ చేసుకున్నాడు. కంపేర్ చేసుకున్నప్పుడు ఆ యొక్క ఆసాపు గారి యొక్క హృదయంలో ఏమొచ్చేసింది చెప్పండి? మత్సరం వచ్చేసింది. అందుకని అంటున్నాడు చూడండి, ఇందాక మనం చదువుకున్న లేఖన భాగము, నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియంలో నేను వ్యాకులం వచ్చేసింది. ఏంటి ప్రభువా, ఏంటి మేమేమో పరిశుద్ధులుగా ఉండాలనుకుంటే మా జీవితంలో ఎన్ని కష్టాలు. వాళ్ళు చూస్తే లోకంలో అసలు నిన్ను ఎరగట్లేదు, ధనం మీద వృద్ధి చేసుకోవాలనుకుంటున్నారు, నీకు ఇష్టలుగా బ్రతకట్లేదు, నీ ఆజ్ఞలు గైకొనట్లేదు, నీ చిత్తాన్ని గైకొనట్లేదు, నీకు ప్రార్థన చేయట్లేదు, ఉపవాసాలు లేవు, ఏమీ లేవు. అయినా వాళ్ళేంటి ప్రభు అలా ఉన్నారు, మేము నీకు ఇంత ఇష్టలుగా ఉన్నాం కదా, మా జీవితం ఏంటి ప్రభు ఎట్లాగుంది అని మరి దేవుని సన్నిధికి వెళ్ళి అతడు మరి ప్రార్థించాడట. అప్పుడు అతని యొక్క హృదయం ఏమైపోయింది? మత్సరముతో నా అంతరింద్రియములను నేను వ్యాకుల పడితిని అని. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నేను పశుప్రాయుడినైతిని. ఈ మత్సరముతో, ఈ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి వేదనతో అసలు దీని గురించి తేల్చుకుందామని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. 16వ వచనం చూడండి, 16, 17 వచనాల్లో, అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గుర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉన్నది. దేవుని దగ్గరికి వెళ్ళి తేల్చుకుందామని చెప్పి తన యొక్క స్థితిని, తన యొక్క భక్తి జీవితాన్ని లోకంలో భక్తిహీనుల యొక్క జీవితంతో పోల్చుకొని ఆయాసపడి, దుఃఖపడి, మత్సరముతో ఇంకా ఆగలేక దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేశాడంట. అప్పుడు ఆసాపుకి దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడు? ఒకసారి లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరియు ఆయన ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిన తర్వాత 19వ వచనంలో ఏమంటున్నాడు? నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము,
సంతోషించమని చెప్పుకొందునని అనుకొనెను. అలా అనుకుంటున్నప్పుడు వెంటనే ఏం జరిగిందంటే చూడండి, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారండి? మన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కొంతమంది మరి ఆ బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలను మనం చూస్తూ ఉంటాం. వారు ఏం చేస్తున్నారట? నాదా సత్యస్వరూపి, ఎన్నాళ్ళు మా యొక్క రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఉంటావు అని వారు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారంట. దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రికాలం ముందు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అన్నారంట. బహుశా అతడేనేమో చనిపోయాడేమో. చనిపోయిన తర్వాత అతడు ఎక్కడ కనపడ్డాడు చూడండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనికొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. దేవుడు ఈ కథ చూపించాడండి ఆసాపు గారికి. నువ్వు వాళ్ళని చూసి మత్సరపడుతున్నావు కదా, వాళ్ళ జీవితాలు బాగున్నాయి, వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉన్నాయి, వాళ్ళ మీద దేవుని ఉగ్రత దిగట్లేదు, వారి మీద దేవుడి దండన దిగట్లేదు, వాళ్ళు బలాత్కారం చేస్తున్నా, ఎగతాళి చేస్తున్నా, పుష్టిగా వాళ్ళు ఉంటున్నారు, వారి కుటుంబాలు వర్ధిల్లుతున్నాయి, వారి కుటుంబాలు స్థిరపడుతున్నాయి, వారు దినదినము ధనాభివృద్ధి చేసుకుంటున్నారు. అయినా నువ్వు చూడకుండా ఉన్నావని నాకు తెలియచేస్తున్నావు, నాకు మొరపెడుతున్నావు కదా, మత్సరపడుతున్నావు కదా, వ్యాకులు పడుతున్నావు కదా. అయితే ఒకసారి వారి యొక్క జీవితాన్ని చూడు అని చెప్పి వారి యొక్క జీవితం యొక్క అంతం ఎలాగుంటుందో ఆసాపుకి బయలుపరిచాడండి దేవుడు. బయలుపరిచినప్పుడు ఆసాపు వెంటనే తాను ఏం చేశాడో, తాను ఏ రీతిగా ఆలోచించాడో అదంతటిని గ్రహించి అప్పుడు పలుకుతున్నటువంటి మాట, ఇందాక మనం చదువుకున్నటువంటి మాట 22వ వచనంలో, నేను తెలివిలేని పశుప్రాయుడునైతిని. ఏమైపోయాడు ఇతను? తెలివిలేని పశుప్రాయుడు. భక్తిహీనుల యొక్క క్షేమాన్ని చూచి మరలకొల్పబడి వారి జీవితం బాగుందని నేను అనుకుంటున్నాను, కానీ దేవుడి శిక్ష వారి మీదకి ఎందుకు రావట్లేదు అంటే, వారు వెళ్ళబోయేటువంటి నిత్యమైనటువంటి నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. వెళ్తావు నువ్వు కూడా అక్కడికి అని దేవుడు ఒక్కసారి చూపించేటప్పటికి ఉలిక్కి పళ్ళేసి, దేవా నాకు వద్దా జీవితం, ఈ కష్టమైనా నేను భరిస్తా, ఈ నష్టమైనా నేను భరిస్తా, ప్రతిదినము శిక్ష వచ్చినా పర్లేదు, దుఃఖంతో ఉండమంటే ఉంటా, ఆకలితో ఉండమంటే ఉంటా, నిందలు భరించమంటే భరిస్తా, నువ్వు ఏది చెప్తే అదే చేస్తా, నీ కొరకు ఎన్ని శ్రమలైనా నేను భరిస్తా. కారణం ఏమిటంటే, మరణించిన తర్వాత మనిషి వెళ్ళే లోకంలో అక్కడ ఉండేటువంటి శ్రమలు, అక్కడ ఉండే బాధలు, అక్కడ ఉన్నటువంటి కష్టాలు ఈ భూమి మీద మనిషి పడుతున్నటువంటి శ్రమల కంటే కొన్ని వేల కోట్ల రెట్లు బలమైనటువంటివి. ఆ యొక్క నరకంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి మొరపెడుతూ ఉంటే, ఆ ధనవంతుడు యాతన పడుతూ కేకలు వేస్తుంటే దేవుడు ఆ మొర వింటలేదు. అబ్రహాముతో చెప్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యాక్చువల్గా నరకంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి అబ్రహాముతో మాట్లాడటానికి అవకాశం ఉందా? అలాంటిది ఏమీ లేదండి. ఇది ఒక ఉపమానం. ఎందుకంటే ఈ యొక్క మాటలు ఎవరికి చెప్తున్నారంటే ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఇశ్రాయేలు ఎవరిని బట్టి అతిశయిస్తారంటే, దేవుని కంటే మేము అబ్రహాం సంబంధులు అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మేము మోషే సంబంధంలో మోషే శిష్యులమని గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు ఏ అబ్రహాం యొక్క కుమారులు అని చెప్పుకుంటున్నావో ఆ అబ్రహామే నిన్నేమంటున్నాడు తెలుసా? నీవెవరో నేను ఎరుగని కుమారుడా అని చెప్తున్నాడు. నీ జీవితం ఎక్కడికి వెళ్ళబోతుందో జాగ్రత్త అని ఆనాటి ఇశ్రాయేలుకి తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క లేఖన భాగముల ద్వారా, ఈ కీర్తన ద్వారా, ఆసాపు యొక్క జీవిత అనుభవం ద్వారా దేవుడు కూడా మన జీవితాలకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడండి. ఏమిటి ఆ పాఠం అంటే, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, నిందలు, అవమానాలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారి జీవితమే బాగుంది అని సాతాను ప్రేరేపించినప్పుడు ప్రేరేపణకు నీవు నేను లొంగిపోతే అంతము ఎలాగుంటుందో ఒకసారి చూసుకోమని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకని చూడండి 73వ కీర్తన అతను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాడు కదా. 16-17 వచనాల్లో ప్రార్థించిన తర్వాత మరి దేవుడిచ్చినటువంటి సమాధానమును బట్టి 18వ వచనంలో, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే, ఎంత టైం అంటండి?
క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. కావాలటువంటి జీవితం అని ఆసాపును అనగానే వెంటనే ఆసాపు, దేవా నన్ను క్షమించు, నేను పశుప్రాయుడినైతిని, నేను నీ సన్నిధిలో మృగం వంటి వాడినైతిని, నీవు అందరి ఎడల కృప చూపుతుంటే భక్తిహీనుల ఎడల ఎందుకు కృప చూపుతున్నావు, భక్తిహీనులకు ఎందుకు క్షేమం ఇస్తున్నావని నేను నా హృదయంలో నేను మచ్చరపడ్డాను, ఆయాసపడ్డాను, దయతో నన్ను క్షమించు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఏది ఈ లోకంలో అక్కర్లేదని ఆ రోజే తీర్మానం చేసుకుని తాను పొందినటువంటి అనుభవాన్ని అనేక మందికి తెలియచేయాలి, అనేక మంది దాని ద్వారా ప్రేరణ పొందాలి, అనేకులు అటువంటి మత్సరానికి గురి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ కీర్తనను మన కొరకు రాసి మన కొరకు మరి ఈ యొక్క కీర్తనను దాచి ఉంచటం జరిగిందండి. మరి ఈ కీర్తన యొక్క సారాంశం ఏమిటి అంటే, లోకాన్ని చూచి మత్సరపడకు, లోకము బాగుంది అని అనుకోమాకు, లోకంలో సంతోషం ఉందని అనుకోమాకు, లోకంలో క్షేమం ఉంది అనుకోమాకు. లోకులు నెమ్మదిగా ఉన్నారు, వారి పుష్టిగా ఉన్నారు, వారు ఏం చేసినా దేవుడు వారిని శిక్షించట్లేదు కాబట్టి ఆ జీవితమే బాగుంది అని లోకం వైపు చూడమాకు. ఒకవేళ లోకం వైపు చూచినట్లయితే వారి అంతము నీ అంతము ఒకే విధంగా ఉంటుంది అని దేవుడి యొక్క మాటల ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని ఇంటిలో ఇబ్బందులు ఉంటాయండి, దేవునితో నడుస్తున్నప్పుడు కష్టం ఉంటుంది. క్రైస్తవ జీవితం అనేది అది పూలబాట కాదు, క్రైస్తవ జీవితం అనేది ముళ్ళబాట. ఇది ఇరుకైనటువంటి మార్గము, అనేకులు ప్రవేశింప జూతురు కానీ అది వారి వల్ల కానే కాదు. మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అసలు మనం ఎందుకు పిలువబడ్డామంటే మనము అనేక శ్రమలను అనుభవించట కొరకే మనం పిలువబడ్డాం. ఈ శ్రమల్లో మనం ఓర్చుకోవటానికి, ఈ శ్రమల్లో భరించటానికి, ఈ నిందలు తట్టుకోవటానికి ఇబ్బంది పడితే నరకంలో ఎంత భయంకరమైన వేదన ఉంటుందో ఒకసారి చూడమని దేవుడి యొక్క కీర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఆసాపు యొక్క అనుభవం ఈరోజు మన జీవితాలకు ఒక హెచ్చరిక. ఈరోజు లోకాన్ని చూచి మరలకొల్పబడవద్దు, లోకాన్ని చూచి మత్సరపడవద్దు, దుష్టుని యొక్క విజయమును చూచి ఏమాత్రము కూడా నీవు తొందరపడొద్దని దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. ఎంతటి వారైనా, భక్తిలో ఎంత స్థాయిలో ఉన్నటువంటి వారైనా పడిపోరు అని చెప్పటానికి సాధ్యం లేదండి. ఎందుకంటే ఆసాపు గారు ఎక్కడో ఉన్నారంటే దేవుని సముఖంలో, ప్రతి దినము కూడా దేవుని సముఖంలో ఉంటాడు. ఆ 24 గుంపులుగా విభజింపబడినటువంటి వారు 12 మంది దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళని సరిచేస్తూ, వారికి మరి డైరెక్షన్స్ ఇస్తూ, అక్కడ ఆరాధనను జరిపిస్తూ దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడుగా ఉన్నటువంటి ఇతనులోనే ఆ ఆలోచన వస్తే లోకంలో బ్రతుకుతున్న మనకు ఇటువంటి ఆలోచనలు రాకుండా ఉంటాయంటారా? ఆ ఆలోచనలో ఉన్నప్పుడుగానే తొలగించుకుంటే అది కార్యరూపం జరగకుండా ఉంటుంది. ఎంతటి స్థాయిలోనైనా దావీదు తాను కీర్తనలు, ఎన్నో కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలు రాసినప్పుడు మొట్టమొదటి కీర్తనలు ఏమని రాశాడు చెప్పండి? బాగా తెలిసినటువంటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. దావీదు ఎప్పుడన్నా అపహాసకులతో కూర్చున్నాడా? దావీదు ఎప్పుడన్నా దుష్టులతో నడిచాడా? ఎప్పుడు నడవలేదు కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు, పాపుల మార్గమున కూర్చుండలేదు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండలేదు. మరి దావీదు జీవితంలో తొట్టిల్లిపోయేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా? వచ్చిందా లేదా అంట. వాళ్ళందరి జీవితాలు చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది అదే. మనం ఎంతటి వారమైనా మనము భయముతో దేవుని ఎద్దట సాగిల పడకపోయినట్లయితే, దేవుని యొద్ద భయభక్తులు కలిగి మనం ఉండకపోయినట్లయితే త్రొట్టిల్లిపోతాం, జారిపోతాం అని చెప్పటానికే పర్వతమంతా ఎత్తుగా ఎదిగినటువంటి దావీదు జీవితంలోనున్న ఒక తప్పును కూడా దేవుడు దాచిపెట్టకుండా చూపిస్తూనే ఉన్నాడు. అసలు దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి పొరపాటును దేవుడు పాత నిబంధనలో ఆపేయలేదండి, కొత్త నిబంధనలో కూడా స్టార్ట్ చేశాడు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే వంశావళిలో దేవుడు అంటున్నటువంటి మాట చూడండి ఒకసారి. 6వ వచనం, యెషయి రాజైన దావీదును కనును, ఊరియా భారీగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోను కన్ను. ఎవరి ఎందుకు అన్నాడు? ఆమె యొక్క పేరు రాశాడా? రాయలేదు. పైన ఇంకో 2 పేర్లు కూడా చెప్పారండి. ఎవరాళ్ళు?
ఒకళ్ళు రూతు, ఇంకోళ్ళు రహాబు. అసలు రూతు ఎవరు చెప్పండి? రూతు ఆల్రెడీ ఇంకొకరిని పెళ్లి చేసుకుని వచ్చినట్టు అంటాక, కానీ ఆమె యొక్క భార్య అని చెప్పాడా? చెప్పలేదు. మరి రహాబు ఎవరు? వేశ్య. ఆమెను అక్కడ వేశ్యని సంబోధించారా? కానీ దావీదుని గురించి ఏం చెప్తున్నాడు చూడండి. దావీదుని గురించి ఏం చెప్తున్నాడు? ఉరియా భార్యగా, అసలు ఆ మాట అనగానే ఎవరో భార్యకి ఈయన భార్యగా చేసుకుని ఆయన యందు ఈయన సొలొమోన్ కన్నాడని చెప్తున్నారు. అర్థమవుతుందండి ఎందుకు ఈ రీతిగా చెప్తున్నాడు అంటే, మనం ఎంతటి వారమైనా దేవుని ఎదుట మనం అందరము కూడా బలహీనమే. మనం అంతం వరకు నిలిచి ఉండటం అనేది మన చేతిలో లేదు. ఒక చిన్న ఆలోచనే మన జీవితాన్ని పాడు చేసేస్తుంది. సొలొమోను మనసులో వచ్చినటువంటి ఆలోచనలు సొలొమోన్ని దేవుని ఎంతో జ్ఞానవంతుడు అంతటి జ్ఞానవంతుడైన సొలొమోను సైతము ఏమైపోయాడట? దేవునికి అవిధేయుడైపోయాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని అంటున్నాడు, లోకాన్ని చూచి లోకం బాగుందనో, లోకంలో పరిస్థితులు బాగున్నాయనో, లోకులు బాగున్నారనో, వారి జీవితాలు బాగున్నాయని, ఆస్తి ఉంటే అన్నీ సౌఖ్యంగా ఉంటాయని అనుకుంటే, అటువంటి ఆలోచన కలిగి ఉంటే అటువంటి ఆలోచనను విడిచిపెట్టమని చెప్పటానికే దేవుడి యొక్క కీర్తనను మన కొరకు రాసి ఉంచాడు. ఆసాపు యొక్క అనుభవం ఈరోజు మన జీవితానికి ఒక హెచ్చరిక. దుష్టులను చూచి మత్సరపడవద్దు, అది కీడికే కారణం. మత్సరముతో నిండుకున్నటువంటి సౌలు యొక్క జీవితం ఏమైపోయింది చెప్పండి? ఎల్లప్పుడూ దుఃఖమే దావీదు యొక్క జీవితంలో. దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే చాలా విచిత్రంగా కనబడుతూ ఉంటుంది. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు యొక్క జీవితంలో ఏ శ్రమ లేదండి, మహా అయితే ఆ మృగాలు. కానీ దావీదు ఎప్పుడైతే అభిషేకింపబడ్డాడో అప్పుడు నుంచి అతని జీవితంలో శ్రమలు ప్రారంభమైనవి అండి. ఎలా ప్రారంభమైనవి? సౌలు యొక్క అల్లుడిగా చేసుకోవటం కోసం కపటముతో మరి సౌలు దావీదుని తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు. ఇష్టంతో కాదు, ఎందుకంటే తన దగ్గర ఉంటే దావీదుని చంపటం ఈజీ అని. భార్యను పెళ్లి చేసుకున్నాడు, కానీ భార్యతో సంసారం చేయటానికి ఇష్టం లేదండి, ఉండే అవకాశమే లేదు. తను చేసుకున్నటువంటి భార్యను విడిచి పారిపోవాల్సి వచ్చింది. సౌలుకు భయపడి తన ఉన్న ఇల్లును వదిలి పారిపోవాల్సి వచ్చింది, తన ఊరిని వదిలి పారిపోవాల్సి వచ్చింది, తన తల్లిదండ్రులను వదిలి పారిపోవాల్సి వచ్చింది. తన జీవితం అంతా అడవుల్లో బ్రతకటమే, తన జీవితం అంతా కూడా ఆకలితోనూ మరి ఎప్పుడూ కూడా దేవుని దూరంగా బ్రతుకుతూ ఉండటమే. అతని జీవితం అంతా పోరాటమే. పరిగెడుతూ ఉన్నాడు, వెనకాల సౌలు తరుముతున్న సౌలు గుంటలో పడి దేవునికి చిక్కి ఏమైపోయాడు? భూమి మీద నుండి తీసివేయబడ్డాడు. తన జీవితంలో అభిషేకింపబడిన కాలమంతా కూడా అతను శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. తర్వాత సౌలు అయిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చుండి కొంతకాలము దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. దేవుని గురించి గొప్ప ఆలోచన కలిగి దేవాలయమును కట్టాలనుకున్న ఆలోచన బట్టి దేవుడు అతను మెచ్చుకున్నాడు. ఆ ఇచ్చినటువంటి ఆలోచన బట్టి అతని సంతానాన్ని సదాకాలము దేవుడు దీవిస్తానని చెప్పాడు. ఆ తర్వాత తన యొక్క హృదయంలో వచ్చిన ఒక చిన్న ఆలోచన బట్టి మరలా ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు. మరలా అతని జీవితంలో శ్రమలే, మరలా అతని జీవితంలో అరణ్యమే, మరలా అతని కుమారులే అతని మీద తిరుగుబాటు చేయటం. దావీదు జీవితంలో సుఖపడినది తక్కువ, కష్టపడినది ఎక్కువ. ఒకసారి ఏమో అభిషేకింపబడినప్పుడు శత్రువైనటువంటి సౌలు చేత శ్రమలు అనుభవిస్తే, మరొకసారి దేవుని నుంచి తొలగిపోయి తన కుటుంబం వలన, చుట్టూ ఉన్నటువంటి వారి వలన మరి శ్రమ పడినటువంటి వాడిగా దావీదు కనబడుతూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితము ఎప్పుడూ కూడా కన్నీరుతోనే ఉంటుంది. అందుకనే దావీదు ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో, ఆ నిందల్లో, అవమానాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట సాగిలపడుతూ తన అనుభవాన్ని అంతటినీ కూడా కీర్తనలుగా మార్చి ఇశ్రాయేలుకు అప్పగించాడు. ఆ కీర్తనలే మనం ఇప్పటికీ కూడా ధ్యానం చేస్తూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క చదవబడినటువంటి ఈ యొక్క కీర్తన, ఆసాపు గారి యొక్క కీర్తన మనకి ఏమి తెలియచేస్తుంది అంటే, దేవుని ఇంటిలో దేవునితో మనం నడుస్తున్నప్పుడు మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న ఇరుకులను బట్టి, మనకున్న నిందలను బట్టి, మనకున్న అవమానాలను బట్టి లోకము బాగుంది అని ఏమాత్రము కూడా అనుకొనవద్దు. ఆ రీతిగా లోకాన్ని చూచి మనం ఏమాత్రము కూడా ప్రేరేపింపబడద్దు, మత్సరపడవద్దు అని దేవుడి యొక్క కీర్తన ద్వారా మనందరికీ కూడా గొప్ప గుణపాఠాన్ని, హెచ్చరికను దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అంతేకాదు, ఒకవేళ లోకంలో ఉన్నటువంటి వారికి ఏ శ్రమ రావట్లేదు, కష్టం రావట్లేదు, నష్టం రావట్లేదు, బాధ
రావట్లేదు, దేవుని ఉగ్రత వారి మీద దిగట్లేదు అంటే కారణం ఏమిటి అంటే, వారు వెళ్ళబోయేటువంటి ఆ నిత్యమైన నరకములో ప్రతిదినము అగ్ని చేత కాల్చబడుతూ ఆరని అగ్ని చేత దాహము దాహమని ధనవంతుడు అరిచినట్లుగా అరవటమే కనుక కనీసం ఈ భూమి మీద ఉన్న 4 రోజులైనా దేవుడు వారిని విడిచిపెడుతూ ఉన్నాడు అని గమనించి వారి జీవితాన్ని ఏమాత్రం కూడా కోరుకోవద్దని, కష్టమైన నష్టమైన మరి దేవునితో నడవటానికి మనం ఇష్టపడాలని దేవుడి యొక్క మాటల ద్వారా మనందరికీ తెలియచేస్తున్నాడు. దేవుని ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నో కట్టడలు ఉన్నాయి, ఎన్నో నిబంధనలు ఉన్నాయి, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కష్టంగా అనిపించినాయి చిన్న కుమారుడికి. వెంటనే ఏం చేశాడు? అబ్బా, ఈ ఇల్లు నాకు నచ్చలేదు, ఈ తండ్రి నాకు నచ్చలేదు, ఈ ఇంట్లో నాకు వద్దు. నా పొద్దున్నే లేచిన కానించి నా తండ్రి అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది తినవద్దు, ఇది తినవద్దు, అది త్రాగవద్దు, ఇది త్రాగవద్దు, వాడితో సహవాసం చేయొద్దు, వీడితో సహవాసం చేయొద్దని తండ్రి ఎప్పుడూ కూడా నిబంధనలు పెడుతూనే ఉంటాడు, కట్టడలను పెడుతూనే ఉంటాడు. కాబట్టి ఈ తండ్రి వద్దు, ఈ తండ్రి ఇల్లు వద్దు అనుకుని చిన్న కుమారుడు ఏం చేశాడు? తనకు కలిగినది సమస్తమును తండ్రి దగ్గర సమకూర్చుకుని దూరదేశానికి వెళ్ళి తనకు కలిగిన సమస్తాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఏమైంది అతని జీవితానికి? ఏమైందండి? ఆకలితో అలమటించిపోతూ ఉన్నాడు. పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు, కానీ అతనికి ఏమాత్రము కూడా ఆకలి తీర్చబడలేదు. ఆ దేశంలో అప్పుడే కరువు వచ్చింది. వెంటనే అతనికి ఏం గుర్తుకొచ్చింది చెప్పండి? తన తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది. తండ్రి ఇంటిలో ఆజ్ఞలు భారమైనవా, లోకంలో పందులతో పొట్టులు తినటం భారమైందా? ఏది కష్టమైంది చెప్పండి? దేవునితో ఉంటే దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవునితో ఉంటే దేవునితో నడుచుకుంటున్నప్పుడు దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు ఇవన్నీ మన క్షేమం కొరకే. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా మన కొరకేనండి పెట్టింది, ఆయన కోసం కాదు. ఆజ్ఞలు అనుసరించడం వల్ల ఆయనకు కాదు మేలు, మనకి. అవన్నీ తెలియక లోకంలోనికి వెళ్ళి అన్నీ పోగొట్టుకున్న తర్వాత చిన్న కుమారుడికి అవన్నీ అర్థమైంది కనుక తండ్రి ఇంటిలో ఉన్నటువంటి సంతోషం, తండ్రి ఇంటిలో ఉన్నటువంటి సమాధానం, తండ్రి ఇంటిలో ఉన్నటువంటి సమృద్ధి, భద్రత, రక్షణ వీటన్నిటిని గమనించి తండ్రి ఇంటికి మరలా చేరటానికి అతడు వస్తూ ఉన్నాడు. దేవునితో ఉన్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు మన జీవితంలో ఎదురయ్యే శ్రమలు, రాబోతున్నటువంటి కాలములో ఉన్నటువంటి శ్రమలతో ఏమాత్రము కూడా ఎన్నతగినవి కాదని దేవుడు యొక్క కీర్తన ద్వారా మరి ఆనాడు ఆసాపికి ఈరోజు మనందరికీ కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక మరి ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనకి తెలియచేసినటువంటి ఈ యొక్క వర్తమానాన్ని గ్రహించినటువంటి వారమై లోకాన్ని చూచి మనలో ప్రేరేపింపబడుతున్నటువంటి ఆలోచనలకు మనం ఏమాత్రము లొంగకుండా ఆ దుష్టుడి యొక్క ఆలోచనలను దేవుని వాక్యము చేత జయించి లోకంలో ఉన్నటువంటి వారి వైపు చూడకుండా మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు ఈ జీవితం అనే పందాన్ని ఓపికతో కొనసాగించాలని కోరుకుంటూ దేవుడి యొక్క మాటలు మన అందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క లేఖన భాగాలను మనకు అనుగ్రహించినటువంటి కారణాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క నా మాటలు ముగిస్తూ